తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని హెచ్చరించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇవాళ కూడా ఓ వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక క్యూములో నింబస్ మేఘాలతో ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలో వర్షం పడుతుందని తెలిపింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా 33 జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాల్లోనైతే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షం పడడం లేదు, లోటు వర్షపాతం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని సరిచేస్తూ నిన్న మొన్న యాదాద్రి, భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాలో అయితే భారీగా వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, ములుగు, ఈ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. గత 2 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు మరొక 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా, అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రధాన కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఈసారి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం పడ్డది. కానీ నిన్న మొన్న కురిసినటువంటి వర్షంతో ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో దక్షిణ తెలంగాణలో ఇక భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని, వర్షం పరిస్థితిని అంచనా వేసుకుంటూ ప్రయాణాలు చేయాలని, బయటికి రావాలని, లోతట్టు ప్రాంత ప్రజలు గాని, కాలనీల యొక్క ప్రజలు గాని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే అటు క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడి మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు వాతావరణం సాధారణంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. సో ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఓల్డ్ బిల్డింగ్స్ గాని, పూరి ఇళ్లలో గాని, రేకుల కప్పులు ఉన్నటువంటి ఇళ్లలో గాని చెట్ల కింద నిలబడము, విద్యుత్ ట్రాన్స్ఫరాలకు దగ్గరగా ఉండడం లాంటివి చేయకూడదు అని చెప్పింది. అలానే వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే కల్వర్టులు ఉంటాయి, ఎక్కడైతే లో లెవెల్ వంతెనలు ఉంటాయి, ఎక్కడైతే చిన్న చిన్న బ్రిడ్జీలు ఉంటాయి, వాగులు ఉంటాయి అనేది కూడా అంచనా వేసుకొని
ఆ ప్రవాహాలకు ఆ వరదలు దక్కట్టుగా కూడా ప్రయాణాలు కూడా చేయాలని సూచించడం జరిగింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు, ఇళ్లలోనే ఉండాలని కూడా అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రాంగంతో పాటు హైదరాబాద్ లోని అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే దాంతో పాటు నల్గొండ జిల్లాలో ఊహించని విధంగా వర్షం పడింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మూసి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగంలోని భీమలగ్గం కత్వా లో లెవెల్ బ్రిడ్జ్ పై వరద నీరు పారుతుంది. దీంతో అక్కడ ఇరువైపులా కూడా బారిగేట్లను ఏర్పాటు చేసుకున్నారు. గోవిందపురం మధ్య నక్కలవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం వర్కట్పల్లిలోని చెరువు కట్ట దిగింది. దీంతో వరద నీరు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పెళ్లి కారులో వెళ్తున్న వాళ్ళు ఆ వాగులో కారు చిక్కుకుంది. ఆ వరద నీటిలో పెళ్లి కారు చిక్కుకుంది. కారులోని 5 కూడా డోర్లు తీసుకొని పిల్ల పాపలతో సహా క్షేమంగా బయటికి వచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం కారు వరదలోనే కొట్టుకొని పోయింది. వర్షం ఎక్కువగా పడ్డటువంటి ప్రాంతాల్లో పత్తి చేనులు కూడా నీళ్లు కూడా వచ్చి ఉన్నాయి. ఉమ్మడి యాదాద్రి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షంతో లోటు వర్షపాతం నుంచి అటు యాదాద్రి నల్గొండ జిల్లాలు అధిక వర్షపాతానికి చేరుకున్నాయి. యాదాద్రి జిల్లాలో 66.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఆత్మకూరు, మోటకూరు, ఆలేరు సహా 9 మండలాల్లో వర్షం కురిసింది. చాలా జిల్లాలో ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షం కారణంగా మూసీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద నీటితో పాటు సిటీలోని చెత్త చెదారం అంతా కూడా కొట్టుకొని ఆ మూసీ నదిలోనే కొట్టుకుపోతుంది. దీంతో అక్కడక్కడ కన్వర్ట్ల దగ్గర అదంతా జామ్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తున్న సిచ్యువేషన్ అటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కల్పిస్తుంది. ఇక జిల్లాలకు వచ్చేసి మాత్రము ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రతి కలెక్టరేట్ లో కూడా ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. అంటే వర్షాలు వచ్చేటువంటి క్రమంలో ఎక్కడైతే లోతట్టు కాలనీలు ఉంటాయో ముఖ్యంగా జిల్లాలకు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మనకు వాగులు ఉంటాయి. వాగులకు అనుసంధానంగా నదులు ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్ వాటర్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు నదులు చాలా ఎక్కువగా ప్రవహించినప్పుడు, వాగులు ప్రవహించినప్పుడు చాలా పంట పొలాల్లోకి నీళ్లు వస్తుంది. పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోతాయి. ఎందుకంటే గ్రామాల మధ్య చాలా వాగులు ఉంటాయి కాబట్టి వాగులలో ఎక్కడ కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చాలా వరకు లేవు. లో లెవెల్ బ్రిడ్జ్లు కలవట్లను ఉంటాయి కాబట్టి వాటి మీద నుంచి వరద ఎక్కువ పోతున్న క్రమంలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఆ స్పీడ్ కనుక అంచనా వేసుకోకపోతే, ఆ వరదని కనుక అంచనా వేసుకోకపోతే బైకులు కొట్టుకుపోవడం, కార్లు కొట్టుకుపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు వాగులు దాటేటువంటి ప్రవాహంలో కూడా ప్రజలు కూడా కొట్టుకుపోతుంటారు. పశువులను కూడా దాటించే క్రమంలో కూడా పశువులు కూడా ఎక్కువగా వాగులో కొట్టుకుపోతుంటాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు కూడా సొంతంగా అబ్జర్వ్ చేసుకుంటూ వాతావరణ శాఖ ఇన్ఫర్మేషన్, అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా ప్రజలు కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. సునీత, ఇప్పటికే గత 2 రోజుల నుంచి కురుస్తుంది, వర్షం బాగానే పడుతుంది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, ఇటు పెద్దపల్లి, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా వర్షం పడ్డది. వర్షం ఇంకా కంటిన్యూనే అవుతుంది. సో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి కూడా నిండే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా చిన్న చిన్న వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.